అంటే ఆమెతో పాటు వెళ్ళడానికి ఎవరు మీరు చూపించారా ఆసక్తి? ఆమెకన్నా ముందు కానీ చూపించారు కానీ పోలేదు సార్. ఆమెకన్నా ముందు వెళ్తామన్నారు. ఫ్లీనరీస్లో డ్యూటీలు వేస్తారు. ఫ్లీనరీలో డ్యూటీలు వేసినప్పుడు కూడా వాళ్ళు ఆ డ్యూటీలకు ఎవరెవరు పేర్లు గుర్తున్నాయి? వద్దు సార్, అంత ఉండరు వారి. వాళ్ళు కొంతమంది డ్రెస్సులు కూడా కుట్టించుకొని కూడా లోపలికి పోకుండా ఇవన్నీ చేసిన చరిత్ర. కానీ ఆమె వెళ్ళారు. ఆమె గ్రేట్ సార్. ఇప్పుడు చిన్నతనం నుంచి లోపల ఉండి ఒక ఏజ్ ఆమె లీగల్ ఉద్యమాన్ని నిర్మించేది. యూజ్గా ఉంటూనే మొత్తం రైతాంగ ఉద్యమాన్ని నిర్మించేది. మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి జనాన్ని కూడగట్టేది అన్నీ చేసే అన్ని జిల్లాల్లో తిరుగుతూ నేను కూడా ఆమెతో తిరిగాను. ఆమె స్థాయి విషయం చెప్తా సార్. ఎప్పుడైనా మాకు ఆరోగ్యం బాగాలేకపోయినా బట్టలు సరిగ్గా ఉతుక్కోకపోయినా ఆమె ఉతికేది సార్ మా బట్టలు. ఆమె ఒక హైయర్ ఎడ్యుకేషన్ పర్సను, ఒక ఎమ్మెల్యే కూతురు. ఆమె మా బట్టలు ఉతికి ఆరేసేది ఆమె. మేము మురికే కనిపిస్తాము అనే ఉద్దేశం తోటి. అక్క ఏందక్క ఇదంటే తమ్ముడు ఎవరైతే. ఎక్కడ ఏ ఊర్లో? సార్ ఏ ఊర్లో? మేము ఆమెతో తిరిగే సార్, గుంటూరు ఇట్లా కర్నూలు అట్లా లీగల్ ఉద్యమంలో తిరిగేటప్పుడు ఆమెతో తిరిగేది నేను కూడా. పిల్లలను అంత బాగా చూసుకునేది. మేము చిన్నపిల్లలు, మేము చాలా చిన్న వాళ్ళము. అంటే మీరు ఆమెతో అంతా ఒక అక్క తమ్ముడు అనుబంధం ఏర్పడిన? అవును సార్, అదే సార్ ఆమె చూసుకునేది. ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎవరైనా సరే ఈరోజు ఆమెతో ఉంటే ఒక 4 రోజులు ఆమెను సొంతంగా ఓన్ చేసుకుంటాం. మన సొంత అక్కలాగానే ఓన్ చేసుకుంటాం. అంత ప్రేమ ఉండేది ఆమె మన పట్ల. అంత అనుబంధం ఏర్పడిన రంగవల్లి గారు ఎన్కౌంటర్ చనిపోయిన విషయం తెలియగానే మీకు అనిపించింది? బాధ అనిపించింది సార్. నేను రాజన్న కూడా ఆ రోజు కలిసి ఉన్నాం. ఎక్కడున్నారు మీ ఇద్దరు? మేము విజయవాడలో ఉన్నాం సార్. ఇద్దరమే ఒక ఇంట్లో ఉన్నాం. అప్పుడే చేపలు తెప్పించుకొని తిందాం అనుకున్నాం బొమ్మిడాలు. ఇమ్మీడియట్ టీవీలో వచ్చింది. ఫస్ట్ మేము వేరే లీగల్ లీడర్కి ఫోన్ చేసినాం అక్కడి నుంచి. చేస్తే ఫస్ట్ కాకపోవచ్చు, అవునొచ్చు, కాకపోవచ్చు, లాస్ట్కి అవును అని. తర్వాత రాజన్న ఆయన దారిన వెళ్ళిపోయాను. నేను అక్కడి నుంచి మళ్ళీ వచ్చి కొంచెం అక్కడ ఉన్న ఎవరైనా మిగతా కాంటాక్ట్స్ అయ్యి. అంటే ఆ విషయం టీవీలో తెలిసిన వెంటనే రాజన్న గారు ఎక్స్ప్రెషన్స్ ఏడ్చాడు సార్. చాలా ఘోరంగా ఉంది. కళ్ళల్లో నేను రూమ్లో తలుపేసుకున్నాడు అవి. నేను ప్రత్యక్షంగా నేను ఉన్నా సార్ ఆ రోజు. మాకు ఆల్రెడీ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. రూమ్ తలుపు దాదాపు ఒక 10 నిమిషాలు వేసుకుని మళ్ళీ హుందాగా 10-15 నిమిషాల తర్వాత హుందాగా బయటకు వచ్చాను. అంటే దాన్ని ప్రతీకారంగా తీర్చుకుందామని ఆలోచించారు అప్పటి? ప్రతీకారం తీర్చుకోవాల్సిన పార్టీ పిలుపులేదు సార్. ఇప్పుడు ప్రతీకారంగా తీర్చుకోవాలనేది పార్టీ యాక్సెప్టెడ్ కాదు. అప్పుడు మేము యూత్లో మేమందరం సాయుధ పోరాటం చేయాలనేదే. మీరు సాయుధ పోరాటం చేయకపోతే ఈ పార్టీ నిలబడదు.